రాత్రి మరొకసారి ప్రభునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం పరిశీలిద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం మరొకసారి చదువుతున్నామండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని లేఖన భావం మనకు పరిశుద్ధాత్మను పొందుకొని భక్తులు వ్రాయిస్తూ వచ్చినారు. పరిశుద్ధాత్మను పొందుకొని భక్తుడు యొక్క గ్రంథకర్త వ్రాయిస్తూ వచ్చినారు. మనకు ఏమి బయలుపరుస్తుంది ఈ యొక్క వాక్య వివరణలో అంటే ప్రియమైన దేవుని వారలారా, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మనలో నిరీక్షణ గురించి మిమ్మును హేతువడుగు ప్రతి దానికి ఏ విధంగా సమాధానం చెప్పమని చెప్తుంది. హేతువడుగు ప్రతి వాడు ఏది అడిగినా అది మంచి ప్రశ్నే కావచ్చు, లేక అడగకూడనటువంటి ప్రశ్నే కావచ్చు. హేతువు ఏదడిగినా అది గలాటకు సంబంధించినటువంటి విషయమే కావచ్చు. ఏదైనా అడుగు, మీరు ఎలా సమాధానం చెప్పాలి? క్రీస్తునందున్నటువంటి పిల్లలు ఏ విధంగా సమాధానం ఇవ్వాలని మనకు బయలుపరుస్తూ ఉందంటే, సాత్వికముతోనూ భయముతోనూ, సాత్వికమైన మనసుతో భయము కలిగి మన మాట మాట్లాడిన తర్వాత ఏ పొరపాటు జరుగుతుందని ఆ భయముతో ముందుగానే ఆలోచన చేసి మాట్లాడమని మనకు బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. సాత్వికంతోనూ భయంతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉండండి. ఒక్కొక్కరికి కొందరు ప్రశ్నలు అడుగుతారు. సంఘంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, బయట కావచ్చు, సంఘం లోపల కావచ్చు, సంఘం వెలుపట కావచ్చు. ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానము ఇవ్వకుండా వెళుతూ ఉంటారు. సమాధానం ఇచ్చిన దాంట్లో ఆ సమాధానం ఇచ్చిన వ్యక్తి సాత్వికం ఉండదు, దేవుని భయము ఉండదు. ఏ రకమైన ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అయినా అడగని, ప్రశ్న వేయని, నేను ఎవరు అయినా ఎలా చెప్పాలని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుందంటే, సాత్వికంతో భయముతో ఈ మాట మాట్లాడితే తప్పు అవుతుందేమో అని ఆలోచన చేసుకొని మాట్లాడవలసిందిగా మనకు బైబిల్ గ్రంథం బయలుపరుస్తుంది. కనుక ఇటు సాత్వికంతో ఇటు భయంతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉండండి. ఎల్లప్పుడూ ఎవడు ఏమన్నా అడగని, ఏ టైంలో అడగని, ఎప్పుడన్నా అడగని, భయం కలిగి సాత్వికం కలిగి సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి మీ హృదయాలను స్థిరపరచుకోండి, యేసుక్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అని ఇక్కడ లేఖన భాగాలు మనకు బయలుపరుస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని వారు చూడండి, ఇంకా కొన్ని మాటలు మనము ఎలా బ్రతకాలి అంటే, దేవుని కోసం ఏ విధంగా బ్రతకాలి, ఆయనకు సాక్షిగా ఎలా బ్రతకాలి, మన క్రియలు కనపరచాలని లేఖనం తెలియపరుస్తాం. విశ్వాసం ఒక్కటి ఉంటే చాలదు. విశ్వాసం ఉండి క్రియలు లేకున్నా, లేక క్రియలుండి విశ్వాసం లేకున్నా అవి మృతము వ్యర్థము అని లేఖనము లేక క్రీస్తు ప్రభు వారు మనకు చెప్పారు. విశ్వాసం ఉంది, నా క్రియలు దరిద్రంగా ఉంటాయంటే ప్రయోజనం లేదు. లేక క్రియలు బాగున్నాయి, నాకు విశ్వాసమే లేదంటే అది ప్రయోజనం లేదు. క్రియలుగా మంచి క్రియలే, విశ్వాసం లేదు అని చెప్తుంటే అది ప్రయోజనం లేదు. రెండు కలిపి ఉండాలి అని లేఖనం మనకు బయలుపరుస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, రెండు కలిగి మనము
ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. కనుక చూడండి, మరి ఒక లేఖన భాగం మనం చూస్తాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, ఇక్కడ లేఖన భాగంలో వ్రాయించినటువంటి మాట, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉంది అంట. ఎక్కడ అది? ఏ మేఘం అది? ఎక్కడ ఆవరించి ఉందంటే, బైబిల్ గ్రంథంలో మహాజ్ఞానవంతులు, దేవునికి ఇష్టలైన వారు, దేవుని భయభక్తులు కలిగి బ్రతికిన దైవజనులు, ప్రవక్తలు, భక్తులు, భక్తురాలు, న్యాయాధిపతులు, దేవుని కోసం హతసాక్షులైన వారు, దేవుని పనే చేసినటువంటి పరిచారకులు, సువార్థికులు, ఎంతో గొప్ప సాక్షి సమూహము బైబిల్ గ్రంథంలో ఒక మేఘములా ఆవరించింది. వర్షం పడేటప్పుడు మేఘాలు నల్లగా కమ్ముకొని మబ్బుగా ఉండి వర్షము కుదిమేసేలా పడుతూ ఉంటుంది. ఒకసారి మేఘాలన్నీ ఇంకా నల్లగా అయిపోయి మబ్బుగా ఉండి వర్షం, విపరీతమైన వర్షం పడుతుంది. ఆ విధముగా మన పితరులు, లేక మన పితరులైనటువంటి దైవజనులు, భక్తులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు, మహాభక్తురాళ్ళు, ఆడ ప్రవక్తనీయులు, మగ ప్రవక్తలు, ఎంతో గొప్ప సాక్షి సమూహము అలాగా మనకు మేఘము వలె ఆవరించింది. వారిని బట్టి నీవు ఎలాగా ఉండాలయ్యా అంటే, గొప్ప మనస్సాక్షి కలిగి, పరిశుద్ధ ఆత్మ మనస్సాక్షిని కలిగి నీవు బ్రతకాలి అని మనకు లేఖనము బహు బలమిస్తూ, శక్తినిస్తూ, బయలుపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని వల్ల కనుక చాలా గొప్ప సాక్షి సమూహము బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు, చాలా మంది పేర్లు, పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు ఉన్నారు. వీరిని బట్టి నీ సాక్ష్యము గొప్పగా ఉండాలి. దేవునిలో ఎదగాలి, దేవుని కోసం బతకాలి. దేవుని కోసం ప్రాణం పెట్టిన హతసాక్షులు ఉన్నారు. వారి బ్రతుకులను పరిశీలించు, ధ్యానించు. ఎలా బ్రతికారు వాళ్ళు? ఒకప్పుడు తెలియని పరిస్థితిలో, పొరపాట్లు ఉన్నప్పటికీ తెలిసిన తర్వాత అపోస్తలులు కావచ్చు, ఇంకా భక్తుల జీవితాలను మనము పరిశీలించినట్లయితే, అపోస్తలులు కావచ్చు, భక్తులు కావచ్చు, న్యాయాధిపతులు కావచ్చు, పెద్దలు కావచ్చు, వీరందరూ కూడా దేవుని వాక్యాన్ని బట్టి గొప్ప మనస్సాక్షి కలిగి, మనకు గొప్ప సాక్షి సమూహము ఆకాశంలో మేఘం వలె మనకు ఉన్నారు వారు. కనుక నీనా సాక్ష్యము గొప్పదిగా ఉండాలి. ఒకప్పుడు అందరము, బైబిల్ మనకు తెలియపరుస్తుంది, అందరము పాపులమే, పనికిమాలోనే, నీతిమంతుడు లేడు అని బైబిల్ గ్రంథం చెప్పింది. నీతిమంతుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకెవరము లేము. అయినప్పటికీ మనము ఆయన వాక్యం ద్వారా మనము శుద్ధి చేస్తూ ఉన్నాడు, నీతిమంతులను చేస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. పవిత్రత వైపు అడుగులు వేసేలా ఆయన మాదిరి ఉంటుంది, ఆయన ఆలోచన ఉంటుంది, ఆయన మాటలు ఉంటాయి, ఆయన చూపులు ఉంటాయి, ఆయన నడవడిక, ప్రవర్తన, ఆ యథార్థత, ఆ పవిత్రత ఆయనలోనే మనము చూడగలము. ఆయనను చూసి మనము బ్రతకాల. పౌలు గారు ఎంత గొప్ప మాట అన్నారు, నేను క్రీస్తులాగా బ్రతుకుతున్నానండి, మీరు నాలాగా బ్రతకగలరా? నా మాదిరి మీరు బ్రతకండి అంటున్నాడు. క్రీస్తు అట్లా కొంచెం పక్కన పెట్టండి, నాలాగా బ్రతకండి అంటే, నేను క్రీస్తులాగా బ్రతికిపోతున్నాను, మీరు నాలాగా బ్రతకండి అని. అంత శక్తివంతమైన మాట ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న ప్రజెంట్ సమాజంలో ఎవరైనా ఈ మాట చెప్పగలరంటే సామాన్యంగా చెప్పలేని పరిస్థితిలో మనము ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని వారిలాగా ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంది. అప్పుడే కాదు, ఈ లోకంలో ఇప్పుడు కూడాను గొప్ప గొప్ప సాక్షి సమూహాలు మనకు అక్కడక్కడ కనపడతాయి.
కనుక మనము మేము ఒక 2 రోజుల కిందట ఒక ఆదరణ కూడికకు వెళ్ళాము. అది రాసుపల్లెము. గాదరశెట్టి లక్ష్మమ్మ గారు, వారు 7వ తేదీ 2వ నెల 7వ తేదీ ఈ సంవత్సరంలోనే ఆమె చనిపోయారు. ఆమె చనిపోయినందుకు ఆ కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు ఒక గొప్ప ఆదరణ కూడిక. అంతకుముందు వాళ్ళు విగ్రహారాధన కుటుంబంలో నుంచి వచ్చిన వారు కనుక అంతకుముందు వాళ్ళు ఒక పెద్ద కర్మగా 2 కార్యాలు చేశారు. వాళ్ళు గాదరశెట్టి లక్ష్మమ్మ గారు చనిపోయినందుకు ఆ కుటుంబ సభ్యులు రెండు కార్యాలు చేశారు. ఒక పెద్ద కర్మగా వారి మనోభావాలు దెబ్బతినకుండా ఒక కార్యము 19 తేదీ 2వ నెల 19వ తేదీ 2026 సంవత్సరంలో ఒక ప్రోగ్రామ్ చేశారు. పెద్ద కర్మగా చేశారు, అందరినీ ఆహ్వానించారు. అలాగే రాత్రికి హరికథ కూడా పెట్టారు, చేశారు. ఆ యొక్క కుటుంబంలో ప్రభువునందు రక్షింపబడినటువంటి యక్షిబమ్మ గారు ఉన్నారు. పెద్దల ఆలోచన మేరకు ఆ ప్రోగ్రాము జరిపించారు. ఆమె ఆత్మీయంగా క్రీస్తును నమ్మిన బిడ్డగా, క్రీస్తుకు గొప్ప సాక్షిగా ఈమె దైవ సేవకులను పిలిపించి, దైవ సేవకుల ద్వారా కూడా ఆదరణ కూడిక మళ్ళీ రోజు అనగా 20వ తేదీ మళ్ళీ ఆమె నిన్నటి దినాన 20వ తేదీగా కూడా ఒక గొప్ప ఆదరణ కూడిక, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఆ సమాధి దగ్గరనే ఆ యొక్క వారి సొంత పొలాల్లోనే చక్కగా అక్కడ పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి ఆ యొక్క ఆదరణ కూడిక కూడా చేర్చారు. అంటే ఆత్మీయంగా దేవుని నుండి ఆదరణ కూడిక నడిపించారు. అలాగే వారు అన్య దేవతలను ఆరాధించేవారుగా, ప్రభువును ఎరగనటువంటి వారుగా ఆ యొక్క ఆచారాన్ని కూడా వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా 2 రకాలు జరిపించారు. ఆ 2 రకాల్లో ఉన్న తేడా ఈ యక్షిబమ్మ గారు చాలా చక్కగా చెప్పారు. మేము కూడా మీటింగ్కి పోయినాం కనుక విన్నాము. ఆ మొదటి సూరి జరిగినటువంటి ఆ యొక్క హరికథతో కూడినటువంటి దానికి వచ్చినటువంటి వారు అంటారా, అందరూ తిన్నారు, తాగారు, మా కుటుంబాన్ని ఎవరు ఒక్క మాటతోనైనా ఆశీర్వదించి వెళ్ళలేదు. మా కుటుంబాన్ని ఎవరు ఒక్క మాట అయినా ఆశీర్వదించి ఎవరు వెళ్ళలేదు. తిన్నారు, తాగారు, వెళ్ళారు, హరికథ చూశారు, విన్నారు. నేను ప్రభు నమ్మినటువంటి సాక్షిరాలుగా, నేను ఆత్మీయంగా ఆదరణ కూడిక మాకు అత్త అయినప్పటికీ ఆమె నాకు తల్లితో సమానమని చెప్పింది యక్షిబమ్మ గారు. గొప్ప సాక్ష్యం కలిగినటువంటి ఆ మాటలు మేము విని నిజంగా ఆశ్చర్యపోయాము. వాళ్ళు అప్పుడు 19వ తేదీ జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో ఎవరే కానీ వచ్చి తిన్నారు, తాగారు, వెళ్ళారు, ఆ యొక్క హరికథను తిలకించారు, కానీ ఎవరు మా కుటుంబాన్ని ఆశీర్వదించలేదు, ఒక మాటతోనైనా దీవించలేదు, ఆదరించలేదు, ఆదరణ మాట చెప్పలేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సేవకులు కావచ్చు, ఇక్కడ వచ్చినటువంటి ఆత్మీయ బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, అందరూ కూడా మా కుటుంబం గురించి ప్రార్థించారు, దైవ సేవకులు ప్రార్థించారు, ఆదరించారు, ప్రభు వాక్యంతో మమ్మల్ని బలపరిచారు, ఆదరించారు అని చెప్పింది. అలాగే వారి అత్తమ్మ గారి గురించి మాట్లాడుతూ, ఆమె ఒకప్పుడు ఆ రాసుపల్లెం గ్రామంలో ప్రతి ఒక్కరికి అన్నం పెట్టినటువంటి తల్లి అంట. ఆ తల్లి పేరు గాదరశెట్టి లక్ష్మమ్మ గారు. అందరికీ ఆమె చేతులారా అన్నం పెట్టిందంట. మంచి మంచి
వ్యక్తి. చివరి టైంలో ప్రభువును అంగీకరించింది కానీ బాప్తిసం తీసుకోలేదు. అంగీకరించింది. తర్వాత ఆమెకు ఏ అనారోగ్యం లేదు, ఏ షుగర్ లేదు, బీపీ లేదు. ప్రభు పిలుచుకున్నాడు, వెళ్ళిపోయింది. ఆమె పరదేశంలో ఉంటుందని మేము నమ్ముచున్నామని చెప్పారు. విశ్వాసులందరూ కూడా అదే నమ్మాము. మంచి కార్యం చేసింది ఆమె. అందరి మన్నలను పొందింది. అందరికీ ఆమె చేతి వంట తిన్నామని అక్కడ ఉన్నటువంటి ఊరి స్థానికులు కూడా చెప్పారు. మంచిది. ఈ యొక్క యెషువమ్మ గారు కూడా, ఆ కోడలైనటువంటి యెషువమ్మ గారు కూడా, మా అత్త చాలా మంచి మనసున్నది, అందరికీ అన్నం పెట్టింది, నన్ను కూడా కోడలుగా కాకుండా ఎప్పుడు చూడలేదు, కోడలుగా ఎప్పుడు చూడలేదు, కూతురుగానే చూసింది. మా కుటుంబము చాలా ప్రేమ చూపించే కుటుంబము. ఒకప్పుడు విగ్రహారాధికురాలనే, ఒకప్పుడు ఈ దేవుడు ఆ దేవుడు అన్ని దేవుళ్ళను పూజించిన దాన్ని ప్రభువులోకి వచ్చినాక నా జీవితం మారిపోయింది. ప్రభువుకు బిడ్డగా నేను ప్రభు కార్యాలు చేయదలిచాను. మా అత్తమ్మ అయితే అందరికీ ఆహారం పెట్టగలుగుతూ వచ్చింది. ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆహారం ఆమె పెట్టింది. పుణ్యాత్మురాలే, ధన్యురాలే. చివరి టైంలో ప్రభువును కూడా అంగీకరించింది. మంచిది. కానీ నా ఉద్దేశము, యెషువమ్మ అనే నేను, నా ఉద్దేశం ఒకటి ఉంది. అది ఏంటంటే, ఆత్మీయ ఆహారమైన క్రీస్తును పరిచయం చేసి మా కుటుంబం ద్వారా, గాదం శెట్టి లక్ష్మమ్మ గారి కుటుంబం ద్వారా, ఆమె భర్త అయినటువంటి ఆయన పేరు గుర్తురాలేదు, ఈ కుటుంబం ద్వారా, ఈ మంచి కుటుంబం ద్వారా ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇప్పుడు సమాధి కట్టిన ఆ ప్లేస్లోనే ఒక మందిరం కూడా కట్టి ఒక ప్రభునందు ఆత్మీయ ఆహారం పెట్టాలి. నేను, మా అత్తమ్మ గారు అయితే నాకు అందరికీ కూడా ఊరిలో శరీర సంబంధమైన ఆహారం పెట్టారు. నేను ప్రభువు నుండి ఆత్మీయ ఆహారమైనటువంటి ప్రభువును, మా కుటుంబం నుండి ఎంతోమంది ఆత్మను రక్షింపగలగాలనే ఆశతో నేను ఉన్నానని ఆమె చెప్పింది. చాలా విలువైన గొప్ప మాటలు చెప్పింది. ఈమె మా అత్తగారు కాదు, నా తల్లి ఈమె. మా భర్త కూడా నేను ఏం చెప్పినా ఆయన మాటే నాది, నా మాటే ఆయన అని ఒక గొప్ప సాక్ష్యము చూడగలుగుతూ, వినగలుగుతూ వచ్చి సంతోషపడినాం. ప్రియమైన దేవుని వారు, ఈ సాక్ష్యము బైబిల్ గ్రంథములో వ్రాయించినటువంటి ఒక గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించింది అని బైబిల్ గ్రంథంలో వ్రాసినారు. కానీ ఈ లోకంలో కూడా ఇప్పటికీ కూడా గొప్ప గొప్ప సాక్ష్యం కలిగిన వారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు. ఇలాగా యెషువమ్మలాగా. ఆ యెషువమ్మ ఆత్మీయత లేనటువంటి ప్రభాకర్ రావు అని ఆయన సిఎస్ఐ బాబు గారు, ఆయన కూడా సాక్ష్యం ఇచ్చారు. ఎంత గొప్ప ఫ్యామిలీ అండి ఇది. ఈ మాటలేందండి, ఆశ్చర్యం అవుతుంది అని. నిజంగా ఇంత ఒక్కొక్కరి సాక్ష్యము, ఒక్కొక్కరి ఆ సాక్ష్యము చూస్తే హృదయాలు ప్రభువులోకి వెళ్ళే ఆలోచనలు వస్తున్నాయి. ప్రియమైన దేవుని వల్ల కనుక ఆ కుటుంబం గురించి ఆమె చెప్తూ, ఇంతమంది దైవ సేవకులు మా కుటుంబాన్ని దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, అలాగే ప్రార్థించారు, ఆదరించారు, ఆక్యంతో ఆదరణ చూపారు, ప్రార్థించారు. చక్కగా ఇంత గొప్ప ఖర్చు, చాలా ఖర్చు, ఒక్కసారి ఖర్చు చేసేనే ఎక్కువ ఖర్చు, 2 తూర్లుగా మళ్ళీ సేవకుల కోసమై, ఆత్మీయ బిడ్డల కోసమై మళ్ళీ ఒక ఖర్చు చేసి చాలా గొప్ప కార్యం చేసింది ఆ యొక్క యెషువమ్మ. కనుక ఆమె సాక్ష్యాన్ని బట్టి నేను కూడా సంతోషంతో ఇలా పంచుకుంటున్నాను. గొప్ప సాక్ష్యం. ఇలా గొప్ప సాక్షిగా బ్రతకమనే దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు, బైబిల్ గ్రంథంలో బయలుపరుస్తున్నాడు. ఇలాగ మన లోకంలో కూడా, ఇప్పుడున్న జీవన విధానంలో కూడా ఎంతోమంది ఇట్లా గొప్ప సాక్షి సమూహము ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి మారాలి. ఏమీ తీసుకొని పోలేము మనం, మన క్రియలు తప్పే ఏమీ తీసుకొని పోలేమని చాలా గొప్పగా అక్కడ దైవజనులందరూ కూడా చక్కగా ఈ జీవితం గురించి బాగా వర్ణిస్తూ చక్కని మాటలు చెప్పి ఆత్మీయంగా ఆ కుటుంబాన్ని ఓదార్చి
ఆదరించి ఆదరణ వాక్యం చెప్పి చక్కగా ఆ యొక్క గొప్ప కార్యం జరిగింది ప్రియమైన వారలారా. కనుక గొప్ప సాక్షి సమూహం బైబిల్ గ్రంథంలో భక్తులను బట్టి దేవుడు రాయించాడు. అలాగే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడున్న ఈ లోకంలో కూడా ఆయన పనిలో ఎంతో మందిని వాడుకుంటున్నాడు. ఆత్మల సంపాదన మా కుటుంబం నుండి రావాలని ఆమె కోరింది. ఆత్మల సంపాదన. ఆమె అన్నమైతే మా అత్తమ్మ గారు అన్నమైతే పెట్టగలుగుతూ వచ్చింది. ఆత్మలను రాబట్టుకునే ఆహారము, పరలోక ఆహారము అనగా వాక్యాన్ని అందించి మా వంశం నుండి మా కుటుంబం నుండి కొన్ని ఆత్మలు రావాలని కోరింది ఆమె. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని కోసం బ్రతకాలంటే ఒక గొప్ప సాక్ష్యం కలిగి ఒక గొప్ప సాక్షిగా బ్రతకాలి నీవు నేను అని వాక్యం మనకు బయలుపరుస్తుంది ప్రియమైన వారలారా. చూడండి, మరొక మాట మనము గ్రంథంలో నుంచి చదువుకున్నామండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నామండి. నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని నా క్రీస్తు యొక్క రక్తము జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అంటే దేవుని వాక్యము ప్రతి మనిషి మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఒక యవన పిల్లలు లేక ఒక నరులు మనుషులు దేని చేత శుద్ధి చేయబడదురు? నీవిచ్చిన వాక్యమే కదా ప్రభువా అని లేఖనం మనకు బయలుపరిచింది. దేని చేత మనం శుద్ధి చేయబడతామంట, శుభ్రపరచబడతామంట, పాపాన్ని తీసివేయబడతామంట. వాక్యము 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 చేతనే సమస్తము, వాక్యం చేతనే సమస్తము మనకు కలుగుతుంది. మనకు ఆదరణ వస్తుంది, బలము వస్తుంది, శక్తి వస్తుంది. భక్తులు అన్నట్టు నా కొండ నా కోట అన్నీ నీవే ప్రభువా, నాకు ఇచ్చిందంతా నీవిచ్చినదే ప్రభువా, నేనేం సంపాదించింది ఏం లేదని భక్తులు అయితే వారికి ఎంత ఉన్నా నీవు ఇస్తేనేది నాకు కలిగింది ప్రభు, అది నీదే అని చెప్పగలిగిన భక్తులు, భక్తులను బైబిల్ గ్రంథంలో మనకు కనపడతారు. మనకి ఎంత ఉన్నా కూడా నీవిచ్చిందే ప్రభు అది అని చెప్పగలిగే మనస్సాక్షి. కనుక ఈ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందంట దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్కును బట్టి, ఆ మాటను బట్టి, ఆ పిలుపును బట్టి మనము ఎక్కువగా మన మనస్సాక్షిని శుద్ధి చేసేస్తుంది. మనము నిలువెల్లా కడిగి వేస్తుంది. ఆడి కాలు మొదలుకొని ఆ నడినెత్తి వరకు మన పాపాన్ని అంతా కడిగి వేస్తుంది వాక్యం. అంత శక్తి కలిగినది వాక్యం. దేవుని వాక్కు, ఆయన మాట, ఆయన క్రియలు, ఆయన మాదిరి. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి గొప్ప సాక్షిగా ఈ లోకంలో మాదిరి పెట్టిపోయినాడు. నా కుమారుడా యేసు, నీవు భూమి మీదకి అడుగు పెట్టాలైనా, నా గురించి పరలోక రాజ్యము ఉంది, పరలోక రాజ్యమును మిమ్మల్ని ఎంతో ప్రేమించే దేవుడు ఉన్నాడు అక్కడ. పరలోక రాజ్యమును కట్టిన దేవుడు, మొదట నుండి ఉన్నవాడు, అనివాడు, స్వయంభవుడు, ఆయనగా ఉన్నవాడు ఒకరున్నారు. పరలోక రాజ్యమును కట్టిన ఒక తండ్రి మనకున్నాడు అని నీవు నా గురించి బయలుపరచు, నా శక్తిని ప్రత్యక్షపరచు. ఇవన్నీ చెప్తూనే నీవు మరణం కావాలి నా కుమారుడా, ఇవన్నీ చేస్తూనే నా గురించి చెప్తూనే నీవు ప్రజలందరి కోసం, ప్రజల పాపాల నిమిత్తమై నీవు పరిశుద్ధ రక్తం కార్చి ఆకాశంకు భూమికి మధ్యలో నీవు కొట్టబడుతూ, శూలాలతో గుచ్చబడుతూ, తలకు ముళ్ళు కరిటంతో, కొరడాలతో చీల్చివేసి రక్తమంతా నీవు కార్చాలైనా, నీ పరిశుద్ధ రక్తమంతా ఈ భూమి మీద ప్రతి మనిషి కోసం కార్చాల. సిలువ తడిచిపోవాలని, రక్తమంతా నేల మీద కారిపోవాలి. ఆ రక్తమే మనిషిగా అనబడిన, పిలువబడిన, నా ద్వారానే కలుగబడిన ఈ మనుషుల పాపాన్ని అంతా నీ రక్తమే కడిగేయాలి కుమారుడా యేసు. ఇందుకోసం నువ్వు వెళ్తావా అని అన్నప్పుడు
ఆయనతో సమానుడిగా ఉన్న ఆ మహిమ లేక ఆ భాగ్యం వదులుకొని అడుగు పెట్టేసినాడు భూమి మీద. యేసుక్రీస్తు ప్రభువు పసిబాలునిగా అడుగు పెట్టేసినాడు. చిత్తము తండ్రి, నీవు చెప్పింది నాకు మాట కాదు తండ్రి, ఆ మాట నా ఆహారం తండ్రి అన్నాడు. నీ మాటలు నాకు ఆహారము, ఆ మాటలే ఆహారంగా తిని నేను నీ మాటలు లేక నీవు చెప్పిన బాధ్యత అన్నీ కరెక్టుగా చేసి పవిత్రునిగా చేసి మనిషిగా పుట్టి పాపపు శరీరంతో బ్రతకవలసిన ఈ శరీరాన్ని పవిత్రతతో బ్రతికి చనిపోయి తిరిగి నీ కుమారుని కనుక తిరిగి లేచి మళ్ళీ నీ దగ్గరకు వస్తాను ప్రభు అని మాట ఇచ్చి తీసుకొని ఆయన ఆ గొప్ప మాదిరి కార్యం చేసిపోయినాడు భూమి మీద. అంటే మన పరమ తండ్రికి గొప్ప సాక్షిగా బ్రతికాడంట. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా గొప్ప సాక్షిగా తండ్రికి బ్రతికి తన ప్రాణం పెట్టి పాపం రక్షించి పాపం చేయకుండా తిరిగి తండ్రి ఎద్దుకు వెళ్ళాడు, అదేలాగున మనము కూడా క్రీస్తులాగానే మనము కూడా మన పాపాలను కొని క్రీస్తు రక్తం ద్వారా కడగబడి తండ్రి యొద్దకు చేరాలి, పరలోక రాజ్యంలో వారసులవ్వాలి. ఆ నిత్య నివాస పట్టణంలో, ఆ పాపం లేని పట్టణంలో, ఆ పరిశుద్ధ పట్టణంలో ఎందరో ఎదురు చూసిన మన పితరులు, ఆ నిలువరమైన పట్టణం కోసం ఎదురు చూసిన మన పితరులు అందరూ ఎదురు చూసిన ఆ పట్టణంలో నీవు నేను ఉండాలని ప్రభువు కోరి అందరి కోసం, ఆయన కొందరి కోసం కాదు. ఆయన ఏదో తక్కువ కులస్తుల దేవుడు కాదు, ఆయన ఎక్కువ కులస్తుల దేవుడు కాదు, ఆయన అందరికీ. యేసుక్రీస్తు ప్రభువారు తారతమ్యం లేకుండా అందరికీ, అటు ఇటు కన్నులకు కూడా అందరికీ మనిషి రూపంగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఆయన దేవుడు. ఆయన తక్కువ కులస్తులకు మాత్రమే దేవుడు కాదు, ఎక్కువ కులస్తులకు మాత్రమే దేవుడు కాదు, అది అందరికీ ప్రభు. ఆయన ఎందుకయ్యా అందరికీ ప్రభు అంటే ఆయన ఏ పాపం చేయలేదు, ఏ నేరం చేయలేదు, మన కోసమే వచ్చాడు. మన పాపాన్ని తీసివేసేదానికి రక్తమంతా కార్చాడు, మన కోసమే చనిపోయాడు, మన కోసమే ప్రాణమంతా ఆ కలువరి శిలువలో రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి దేవుడికి మరణం కనుక తిరిగి లేచి మరణపు ముళ్ళు విరిచి తండ్రి యొద్దకు వెళ్ళాడు. మనమును కూడా మరణపు ముళ్ళు విరిచి మళ్ళీ తండ్రి యొద్దకు చేరాలని కోరినటువంటి ఏకైక పరిశుద్ధ గొప్పదైన నమ్మదగిన ఎంతైనా నమ్మదగిన నామము యేసుక్రీస్తు ప్రభువారి నామము. కనుక ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తులాగా గొప్ప సాక్ష్యము కలిగి ఆయనకు మనకు మాదిరి, మనకు గొప్ప గురువు, మనకు గొప్ప టీచరు, మనకు గొప్ప యజమానుడు, మనకు గొప్ప కుటుంబ పెద్ద ఆయన, ఆత్మలను కన్నా పెద్ద ఆయన, మనల్ని అందరినీ ఆత్మలు అయిన మనమును ఆత్మలుగా మనల్ని కన్నా కుటుంబం అది. పరలోక రాజ్యంలో ఒక గొప్ప కుటుంబం ఉంది. ఎవరు ఆ కుటుంబము? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, గొప్ప కుటుంబము. ఆ తండ్రిని బట్టి మనము కూడా భూమి మీద కుటుంబంగా పిలువబడి ఆ కుటుంబంలో ఎలాంటి కలతలు లేని ఆలోచనలు కలిగి ఉన్నారో అలాంటి కలతలు లేని, కపటం లేని, మోసం లేని, కోయ కుతంత్రాలు లేని కుటుంబాలుగా పిలువబడాలని తండ్రి కోరిక, తండ్రి అభిష్టము, తండ్రి ప్రణాళిక, చిత్తము, ఆలోచన. కనుక అటు స్థితిలో మనం ముందుకెళ్దాము. దేవుని చిత్తంలో గొప్ప దేవునికి సాక్షులుగా బ్రతుకుదామండి. ఇటు ఆలోచనలు దేవుడు ప్రతి మనిషి మనస్సాక్షిని దేవుడు శుద్ధి చేయను గాక, దేవుని ఆలోచనలు ప్రతి ఒక్కరిలో బలపరచును గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. కొద్ది మాటలు దేవుని కోసం మన